వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. రాజ్యసభ సభ్యుల ఆర్థిక నేర చరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విడుదల చేసిన తాజా నివేదికలో పలు కీలక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని పెద్దల సభలో అత్యధిక సంపన్నులతో పాటు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 233 మంది సభ్యులకు గాను 226 మంది సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది. నివేదిక ప్రకారం ఈ 226 మంది ఎంపీల మొత్తం ఆస్తుల విలువ ఏకంగా 26,047 కోట్లుగా ఉంది. సగటున ఒక్కో ఎంపీ ఆస్తి 115 కోట్లకు పైగా ఉండటం విశేషం. వీరిలో 31 మంది ఎంపీలు 100 కోట్లకు పైగా ఆస్తులున్న బిలియనీర్లుగా ఉన్నారు. మరోవైపు కేవలం 4 ఎంపీలు మాత్రమే తమ ఆస్తుల విలువ 20 లక్షల రూపాయల లోపు ఉన్నట్లు ప్రకటించారు. సుమారు 100 మంది ఎంపీల ఆస్తులు 10 కోట్లకు పైగా ఉండగా 41 మందికి 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య, 66 మందికి కోటి నుంచి 5 కోట్ల మధ్య ఆస్తులు ఉన్నాయి. ఆస్తులతో పాటు ఎంపీల నేర చరిత్రను కూడా ఎండీఆర్ విశ్లేషించింది. వారిలో 69 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో 36 మంది 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక ఎంపీపై హత్య కేసు, మరో 4 హత్యా ప్రయత్నం కేసులు ఉన్నాయి. ఇంకో 4 ఎంపీలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి చెందిన 107 మంది ఎంపీల్లో 28 మంది పైన, కాంగ్రెస్కు చెందిన 29 మందిలో 12 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. టీడీపీకి చెందిన 4 ముగ్గురిపైన, బీఆర్ఎస్కు చెందిన 3 ఎంపీలపైన కేసులు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ 9 మందిలో 2, డీఎంకే 8 మందిలో 2, సమాజ్వాద్ పార్టీ 4లో 2, సిపిఎం 3లో 3, ఆర్జేడీ 3లో 2 చొప్పున క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు ఉన్నారు. రాష్ట్రాల వారీగా సంపద కేంద్రీకరణలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. తెలంగాణకు చెందిన 7 ఎంపీల మొత్తం ఆస్తుల విలువ 8,310 కోట్లు కాగా వారిలో 4 బిలియనీర్లు ఉన్నారు. వ్యక్తిగతంగా చూస్తే బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి 5,300 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ సభ్యుడిగా నిలిచారు. పంజాబ్కు చెందిన బీజేపీ ఎంపీ రాజేందర్ గుప్తా 5,053 కోట్లు, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి 2,558 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ఆప్ ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ కేవలం 3,79,000 ఆస్తితో జాబితాలో అట్టడుగున ఉన్నారు. కొంతమంది ఎంపీలకు ఆస్తులతో పాటు భారీగా అప్పులు కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. జార్ఖండ్కు చెందిన స్వతంత్ర ఎంపీ పరిమల్ నత్వానికి 755 కోట్ల ఆస్తులుండగా అత్యధికంగా 256 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఏపీ చెందిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ 672 కోట్ల ఆస్తులు, 200 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్కు 1,578 కోట్ల ఆస్తులు, 149 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు తెలిపారు.